హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. వచ్చింది. ఫైనల్ వచ్చేసింది బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది అసలు? అస్సలు బాలేదండి బిగ్ బాస్ నిజంగా. టు బీ ఫ్రాంక్ గా మాట్లాడితే ఎవరికైనా సరే ఆ ఎండింగ్ వచ్చే కొద్దీ అందరికి చూడాలని ఇంట్రెస్ట్ వస్తది. బట్ ఈసారి సీజన్ మాత్రం ఎండింగ్ వచ్చే దగ్గరికి ఎందుకు చూడాలిరా బాబు అని ఫీలింగ్ వస్తుంది. అంటే నాకైతే మాత్రం టు బీ ఫ్రాంక్ గా చెప్తున్నా ఈ ఒక 7, 8 డేస్ నుంచి 3 ఎపిసోడ్లు లేపేసాను నేను చూడలేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రాలేదు. మీకోసం రివ్యూలు చెప్పాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా ఎపిసోడ్‌లో అట్లా ఉన్నది మరి సీజన్. రీసెంట్ గా ఆ! చూసుకుంటే ఒక ప్రోమో వచ్చింది. ప్రోమో గురించి ఏం చెప్తారు? నిజంగా చూడట్లేదు. నిన్న కూడా చూడలేదు. నిన్న కూడా అట్లా చూసాను. మళ్ళీ ఈరోజు ప్రోమో కూడా చూడలేదు. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఇప్పుడు తనుజ గారి కోసం కళ్యాణ్ గారు ఉంటారక్కడ. బర్నీ గారేమంటే మన మా టీవీ ఉంది బర్నీ గారి కోసం. ఇంకా అక్కడ మంచిగా ఆడే వాళ్ళ కోసం ఎవరు లేనప్పుడు ఇంకెందుకు తల్లి వాళ్ళ గురించి నేను ఏమైనా రివ్యూ వచ్చి చెప్పితే ఏమైనా కృష్ణకాంత్ గారికి వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు. వచ్చి మీరు ఎందుకు అప్పుడు ఇచ్చి మాట్లాడి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు అంటారు. నా రివ్యూ నా ఇష్టమైనప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు. పోనీ దట్టు ఇంకో విషయం పక్కన పెడితే మీ ఇష్టం అయితే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి. అక్కడ అంత ఫేవరిజం నడుస్తున్నప్పుడు మేము ఎందుకు కొట్టలేస్తామండి. వాళ్ళ గురించి పాజిటివ్ గానే మాట్లాడితే నాకు అర్థం కాదు చెప్పండి. ఏం ఆడుతున్నారు ఎవరు ఆడుతున్నారు తెలియడం లేదా. నేను ఎప్పుడు నుంచి చూడడం మానేశానంటే మొన్న ఎపిసోడ్ ఈ మాట వచ్చింది. సన్నా గాని బన్నీ గారు నిలబెట్టేసి జీరో ఎవరు అని అన్నప్పుడు సన్నా గారి గేమ్ ఎక్కడ కనిపించలేదు మాకు ఫస్ట్ నుంచి. బన్నీ గారి గేమే కనిపిస్తుంది అని చెప్పేసి లైక్ సుమన్ శెట్టి గారు అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు మరి తనుజ గారు చెప్పడం నాకు నచ్చలేదు. ఎందుకంటే తనుజ గారు అంటే ఓకే అండి. వాళ్ళ ఫాదర్ కాబట్టి అట్లా చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది ఓకే. మిగతా వాళ్ళిద్దరు బుద్ధి ఏమైంది. సో సుమన్ శెట్టి గారు ఫ్రెండ్షిప్ అన్నప్పుడు సో ఆయన ఎలా చెప్పాలి. నేను ఆయన చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేస్తానంటే అయిపోతుండే. అట్లా కాకుండా మీరు ఎప్పుడు ఆడలేదు సంజనా గారు అంటే ఏంటది వర్స్ట్ థింగ్ అది. ఆడిందా ఆడలేదు అందరూ తెలుసు కదా. ఈయన ఎప్పుడే ఆడాడు బర్నీ గారి గేమ్. మా అయితే 2 వారాల నుంచి ఆడుతున్నారు. 2 వారాలు కూడా కాదప్ప. 3 గేమ్లు ఆడాడు మా అయితే ఇప్పుడు వరకు నాకు తెలిసి. వాళ్ళెవరో వచ్చి పోటీలు పడతారు అప్పటి నుంచి. లాస్ట్ టైం కంటెస్టెంట్స్ ముందరి నుంచి ఆడేది సంజన. వీళ్ళు ఎట్లా ఇస్తారు అక్కడ జీరో ఆమెకి. ఆ మాత్రం సెన్స్ ఉండదు మన వాళ్ళకి. సరిపోయి టై అయిందబ్బా నిజంగా డిమోట్ పవన్ సందకిస్తాను నేను గెస్ట్ చేశా. ఈయన ఆర్మీ కళ్యాణ్ పెద్ద తోపులాగా ఆయన నిలబెట్టి అడిగారు చూడు. వీళ్ళకెత్తారు వాళ్ళకేస్తాను అక్కడ పడిపోయింది నాకు ఇంప్రెషన్ నిజంగా. ఎందుకంటే ఆబ్వియస్లీ తన ఎట్టుంటాడు పోతాడు. నిజం చెప్తున్నాడు. బర్నీ గారి ప్లేస్ లో సంజన గారు ఉంటే సంజన కొట్టేసే ఉండేవాడు ఆర్మీ కళ్యాణ్. అంతేగాని అక్కడ వాళ్ళిద్దరు గేమ్ ఆడుతానని చూడడు. ఆయన తనుజ సైడ్ ఉన్నారు పూర్తిగా. ఇంకెందుకు వారు వన్ సైడ్ కదా అది. ఇంకెందుకు చెప్పు. అదే వీళ్ళు తెలియాలి, ఈ జనాలు తెలియాలి. ఇప్పుడు ఎవరికి ఏమాడుతున్నారు బ్రదర్. ఇప్పుడు మొన్నటికి మొన్న ఆ రోజుతోనే చూడట్లేదు బ్రదర్. ఆ రోజు సండే కానీ జీరో అన్నప్పుడే అయిపోయింది ఈ సీన్. ఎందుకంటే ఆమె ఆడుతుంది మేము చూస్తున్నాము. బర్నీ గారు రెండు మూడు సార్లు ఆడారు మొన్నటి నుంచి గేమ్. సడన్ గా వచ్చి అందరు రీజన్ ఏం చెప్తారు. ఫస్ట్ నుంచి మీరు గేమే ఆడలేదండి ఎవడు ఒప్పుకుంటాడు అసలు. ఒప్పుకోరు కదా. నేనే సంజనా గారి ఫ్యాన్ కాదండి. వేరే సంజనా గారి ఫ్యాన్ ఏం కాదు. నిజం చెప్తాను మీరు చూసుకోండి రివ్యూలు ఎక్కడైనా. సంజనా గారి గురించి నేనే ఫ్యాన్ అని చెప్పలేదు. కానీ నాకు అది నచ్చలేదు. న్యాయం కాదు అది, అన్యాయం కదా అది. ఆమె ఆడుతున్నామని కాదని చెప్పి జీరో మన ఆమెకి ఇస్తుంది ఎంతవరకు కరెక్ట్ అది. సో జనాలు ఏం చేస్తారు. అనవసరంగా ఇప్పుడు సంజయ్ టాప్ 5 చెప్తున్నారు. వీళ్ళంతటి వీళ్ళు టైటిల్ రేస్ నుంచి పెట్టినారని చెప్పేసి అనుకోవచ్చా? వీళ్ళు నిజం చెప్పనండి సంజనా గారి దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి బిగ్ బాస్ ఉంచుతున్నాడు. లేకపోతే ఎప్పుడో పంపించేవాడు. అక్కడ ఆడుతున్నా లేదు ఒక డైలాగ్ వేసింది తాను. నేను ఆడుకున్నానే దాక్కున్నా నిజమే కదా మరి. ఎవరు పోయారు ఫస్ట్ బర్నీ గారు పోయారు సంజయ్ గారు పోయారు బయటికి. బర్నీ గారే కదా పోయింది. అప్పుడు ఎవరి దగ్గర కంటెంట్ లేనట్టు. జనాలు ఒక డైనమోలో ఉన్నారు. ఆ డైనమో నుంచి పక్కకి రావాలన్నమాట. మిరాయి సినిమాలో మంచు మనోజ్ గారు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అది ఉంటాయి కదా. అట్లా అందరు కన్ఫర్మ్ ఇట్లా అయిపోయింది. సో శివయ్య వచ్చేసి ఆయన మొత్తం ఇది చేస్తారు. రాముడు వచ్చేసి ఆయన ఇది చేస్తారు. అట్లానే ఇక్కడ కూడా బిగ్ బాస్ అనే ఆయన టర్నింగ్ పాయింట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరిని కాకుండా ఇంకొకరిని విన్ చేస్తే హైలైట్ అయితే అని నా ఫీలింగ్. సో బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్ లో సంజన గారికి ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉందా? వెళ్తుందండి టాప్ 5. ఎటువంటి సందేహం లేదు. వెళ్ళకపోతే బిగ్ బాస్ ఫేవరిజం అండి అది. ఇమాన్యుయల్ కి ఓటింగ్ శాతం తగ్గడం ఏంది అసలు? మీకు అదే చెప్తున్నానండి. వీళ్ళు ఫేవరిజం ఒకటి అయింది. మీరు బాగా ఆలోచించుకోండి. టాప్ 3 లో ఎవరు ఉంటారంటే బన్నీ గారు, ఆయన ఇవి ఆర్మీ కళ్యాణ్ గారు, తనుజ గారు వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆల్దే ఉంది ఫేవరిజం అక్కడ. ఆల్దే ఉంది గేమ్ మొత్తం. ఈ రోజు కూడా ఎపిసోడ్ లో మీరు చూసుకోండి. ఎవరు లేపుతున్నారా ఇద్దరిని అంటే మన తనుజ గారిని బన్నీ గారిని లేపుతున్నారండి ఈ రోజు ఎపిసోడ్ లో.
కరెక్ట్ కాదు. బట్ మా టీవీ యాజమాన్యం నేను అనుకుంటున్నాను లేపేంత వరకు లేపేసి ఎండింగ్ లో ట్విస్ట్ ఉంటది. ఖచ్చితంగా ఓటింగ్ ఎన్ని కాదు కానీ అని అనుకుంటున్నాను. పంపిస్తారు అనుకోవచ్చా? సైనా గారు కప్పిస్తారు లేదు తెలియదండి, కానీ ఇమ్మాన్ గారికి ఇస్తారేమో నాకు తెలిసి. ఎమ్మాన్యుల్ ఈ వీక్ ఎలిమినేట్ అవుతున్నాడమ్మా, షాకింగ్. అసలు కాదండి.